ఇంకా దగ్గరికి వస్తే పొయ్యిలో పడతా నేను. వాడంటే అది సరిపోయింది మరి ఇద్దరు మరి చెప్తానే ఉన్నాను. ఇక్కడ నుంచి వస్తుంది నీట్గా. పెట్టి చూపిస్తా. హాయ్, ఓకేనా? ఇప్పుడు నాకు వీడియో క్లియర్గా మంచిగా వచ్చిందా? ఫేస్ నీట్గా ఉడికింది కదా? ఉడకలే, కారిపోతుంది. ఏంటో వశపడుతుంది వేడి. రౌండ్ తిరుగుతూ ఉంది, మాకు ఒక్కొక్కటి ఇస్తూ ఉంది. హలో ఫ్రెండ్స్, లగాన్ చికెన్ 15 kgs ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూద్దాం. ఇక్కడైతే ఘోరంగా ఎండ ఉన్నది. ఎండకు చెమటలు వశపడతారు. నాకు వీడియో తీయడానికి అయితే వచ్చిన నేను, మామూలుగా లేదు సిచ్యువేషను. కారపొడి వేస్తున్నాడు. కారపొడి ఏంటి? కరాని, ఇంతేనా? కరానా మాస్టర్? ఒక్క ఉప్పు చల్లుతున్నాడు దానిపైన. మసాలాలు, పుదీనా, కొత్తిమీర. ఇదా ఎంత కూర వేసానా? వేసి మసాలా దినుసులు, సాసెసా? ఏం సాసులు అవి? రెడ్ చిల్లీ. రెడ్ చిల్లీ, టమాటో సాస్, టమాటో సాస్, అదరక్ అల్లం పేస్ట్. ఇక్కడ చూపియాలి కావాల్సినంత అల్లం పేస్ట్. ఫ్రైడ్ ఆనియన్స్ కావా? మామూలు ఆనియన్సేనా? మామూలు ఆనియన్స్. పచ్చిమిర్చి ఇప్పుడు దగ్గర మేనేజ్ చేస్తా. నువ్వు హాఫే కనబడుతున్నావు. ఏంటి ఇదైతే కనబడింది. మేనేజ్ చేస్తా. చెప్పు వాయిస్ రికార్డులో. ఉడికడే ఒక వాయిస్ రికార్డ్ తర్వాత తీసుకుందాం కానీ కలుపు మంచిగా. ఓకే తీసుకో. తగినంత పెరుగు. ఇంకా దగ్గరికి వస్తే పొయ్యిలో పడతా నేను. ఏంటది? పెరుగా?
కాదు అది ఫిట్నెస్ కోసం ఏది కొత్తిమీర కాజు మన కాజు పేస్టా ఫైనల్ టచ్. వస్తుందా అటు తిరుగు మాస్టర్ సరే మన కెమెరాకి ఫేస్ చూపిస్తారా మీది ఓకే కలుపుకుంటే థిక్నెస్ ఉంటుంది. ఇప్పుడు అది కాజు పేస్ట్ ఎందుకు వేసినట్టు అంటే చిక్కగా కావడానికా చిక్కుగా అవసరం చిక్కగా కావడానికా థిక్నెస్ కోసం థిక్నెస్ అంటే ఏంటిది ముక్క థిక్నెస్సా లేకపోతే దేనికి థిక్నెస్ రేట్ అయిపోతుంది. గ్రేవీ టైప్ వస్తుంది అదే మెయిన్ ఏంటి చిక్కగా కావడానికి కర్రీ చిక్కుగా ఉంటుంది. అంతే కదా ఇక్కడ మామూలుగా లేదు మొత్తం మండిపోతుంది ఎండలకు వేడికి వశపడతలేదు నాకు అన్నమును మటన్ వండేసిర్రు నీ ఫేస్ పడుతుంది ఏం కాదు కదా పడాలా నీ ఫేసు ఏం అవసరం లేదా ఎట్లయితే మటన్ పడినా ఓకే. అది బగారానమా అది చూపి కూడా చేసుకోవచ్చు బియ్యం ఏంటి మహాతేజ్ మహాతేజ్ బోటి అంకుల్ అది బోటి ఓన్లీ ఇది ఇంకా ఉంది రెసిపీ ఓన్లీ ఇంకో అదంటే అది సరిపోతుంది.